మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నేను వేనోళ్ళ ప్రకటించేదా, రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నేను వేనోళ్ళ ప్రకటించేదా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 205వ రోజు, జూలై 24వ తేదీ. అంశము గొప్ప వెలుగు వచ్చి ఉన్నది. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. యెషయా 42వ అధ్యాయము 16వ వచనము. వారిరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారిరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను. మరొక వాక్య భాగము యెషయా 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. యెషయా 42వ అధ్యాయములో మనం ఇప్పుడే చదివినట్లుగా గొప్ప వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పాడు. వెలుగు, హో, నేను అంశం నుండి పక్కకు వెళ్ళకూడదు, కానీ ప్రకాశించిన అత్యంత గొప్ప వెలుగు ఆ దీనుడైన చిన్న నజరేయునిలో ప్రకాశించుచుండెను. మనం ఆపేక్షించడానికి ఆయనలో ఏ సొగసైనను లేదు. లోకరీతిగా చెప్పాలంటే విద్య లేనివాడు, ఈ లోకంలోని ఆచారాలు మరియు విశేషాలు తెలియని వ్యక్తి. కానీ ఆయన దెయ్యాలను బంధించగలడు, చనిపోయిన వారిని లేపగలడు, మరియు దెయ్యాలు వణికిపోయాయి. దేవుడు ఆయనను పరలోకం నుండి గుర్తించి తిరిగి మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు. హో, ధనవంతుల ముందు కాదు గాని ఆయన పిలిచిన ఒక ఎంపిక చేయబడిన గుంపు ముందు. గొప్ప వెలుగు ఎందుకు? ఆయన వాక్యం నుండి మరింత గొప్ప వెలుగు ప్రకాశిస్తోంది. ఆ వాక్యం ఏమిటి? క్రీస్తు. ఆయన ఏమిటి? వాక్యము జీవం పోసుకుంది, మరియు జీవం పోసుకున్న వాక్యము ఆదికాండం 1వ అధ్యాయములో వెలుగు కలుగును గాక అని ఆయన చెప్పిన దానికంటే గొప్ప వెలుగును ఇచ్చింది. అది ఒక సృష్టి యొక్క వెలుగు, ఒక మత్స్య సృష్టి. అది పడిపోవాలి, కానీ ఆయన వాక్యం నిత్య జీవం మరియు నిత్య వెలుగు అయి ఉంది. మరియు ఒక మనిషి దానిని విశ్వసించినప్పుడు అతనికి నిత్య వెలుగు లభించింది. మత్తయి 4వ అధ్యాయంలో మరణపు ఛాయలున్న ప్రాంతంలో కూర్చున్న వారికి వెలుగు, విగ్రహాల ద్వారా దేవునిచే ఆవరించబడి మరియు ఖండించిన అన్యజనులకు వెలుగు తీసుకువచ్చింది. కానీ ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. ఆయన ఏమి చెప్పాడు? నీ వాక్యము నా పాదములకు వెలుగు, నా పాదములకు మార్గమును
ప్రకాశింపజేయుటకు వెలుగు, నన్ను నడిపించడానికి. నేడు దేవుని వెలుగు అనేది ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమే. ప్రత్యక్షపరచబడిన వెలుగు, ఆ వెలుగు దేవుని క్రియలు, దేవుని వాక్యము ద్వారా పలకబడి జీవం పోసుకున్నవి. మరియు ఇది సృష్టి ఆరంభంలో ఉన్న దానికంటే గొప్ప వెలుగు. ఆమేన్. దీపానికి, మార్గానికి వెలుగు. అద్భుతం. ఓమై వెలుగు, ఆ వాక్యం నేడు మనం ఉన్న ఈ చీకటిలో, సిద్ధాంతాలు, శాఖలతో నిండిన ఈ చీకటిలో, ఉద్రేకములు మరియు మతపిచ్చితో నిండిన ఈ చీకటిలో ఎటువంటి ఆత్మ యొక్క సమాధులకైనా తెరవబడిన హృదయముతో ఈ వాక్యాన్ని సత్యము కాదని ఖండించే ఆత్మలు ఇలా అనును: అద్భుతాలు జరిగే కాలం ముగిసింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అన్య భాషల్లో మాట్లాడటం, ప్రవక్తలు మొదలైనవి లేవు, అవి సంవత్సరాల క్రితమే ఆగిపోయాయి అని చెప్పేవారి మధ్యలో దేవుడు ఆ చీకటి మధ్యలో, సిద్ధాంతాల చీకటిలో, శాఖల చీకటిలో తన వాక్యాన్ని మరియు దాన్ని విశ్వసించే ఒక గుంపు ప్రజలను తీసుకుని తన వెలుగును, తన జీవాన్ని ప్రకాశింపజేయడం. ఓ చూడండి, అది మరింత వెలుగు. ఇది సృష్టి ఆరంభంలో ఉన్న దానికంటే నిత్య వెలుగు. వెలుగు కలుగును గాక, మరియు వెలుగు కలిగెను. నిశ్చయంగా అయ్యలారా, మేము యేసుని చూడగోరుచున్నాము అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశము. అదృశ్య దేవుని సత్య స్వరూపి అయి ఉండి, ఆది సంభూతుడయుండి, సర్వాంతర్యామిగా ఉండి, సర్వాన్ని ఏలే మన గొప్ప రారాజు, మన మహిమ గల దేవునికి, మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ వెలుగై ఉన్న గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనపై తన వెలుగును ప్రసరింపజేయాలని, తన ఉన్నతమైన సన్నిధి కాంతిని మనపై ప్రకాశింపజేయాలని ఆయన మన పట్ల ఎంతో బాధ్యత కలిగి, ఎంతో ఆశను కలిగి, చీకటిలో చచ్చిపడి ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన గొప్ప దేవుడు. ఆ మహిమ కలిగిన దేవునికి, ఆ వెలుగై ఉన్న దేవునికి, మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నీచులమని, ఎన్నిక లేని వారమని, ఏ యోగ్యత అర్హత లేనివారమని, మనం అంధకార సంబంధులముగా ఉండి, పాపమనే చీకటిలో ఉండి, మనం నాశనానికి వెళ్ళే దారిలో ఉన్నప్పుడు ఆయనే మనపై తన కృపను చల్లి తన వాక్యమనే వెలుగును మనపై ప్రకాశింపజేశాడు. మనలను తన ఉన్నతమైన కాంతిలోకి, తన వాక్యమనే వెలుగులోకి మనలను నడిపించి మనలను మరణము నుండి జీవంలోనికి లాగాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగానికి మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చుకోలేము. మనం చీకటి సంబంధులమై, వెలుగు లేక, ఆయా మత శాఖల సిద్ధాంతాల్లో పడి ఉన్నప్పుడు, నిర్జీవంగా ఉన్నప్పుడు, సచ్చిన స్థితిలో ఉన్న మనలను తన వాక్య వెలుగును మనపై ప్రసరింపజేసి మనలను జీవింపజేశాడు. మనలను ఆయన కొరకు చలింపజేస్తూ ఉన్నాడు. మనలను ఈ లోకములో నిర్జీవులముగా కాక ఆయన ఉన్నతమైన శక్తితో మనలను జీవము కలిగిన వారిగా తీర్చిదిద్దాడు. అలాంటి బాధ్యత కలిగిన దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. అల్పుడైన మానవునితో, నీచుడైన మానవునితో అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆ తేజోవాసుడైన దేవుడు సహవాసము చేయడానికి ఇష్టపడ్డాడు. తన స్వరూపంలో చేసుకున్న మనిషిని ఆయన వదులుకోలేక, వారిని నశింప చేయలేక, వారిపై ఎంతో ప్రేమను కలిగి ఆయన తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేశాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు పంపిన ఆ వెలుగును బట్టి, ఆ వాక్యాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం గొప్పవారమని కాదు గాని, మనము గనులమని కాదు గాని, ఎందుకు పనికిరాని వారమని ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు. ఆయనే మనలను ఈ మత శాఖల సిద్ధాంతాల చీకటిలో నుండి, సాతాను దాస్యం నుండి వెలుపలకు తీసుకుని వచ్చి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించాడు. సృష్టి ఆరంభంలో ఉన్న వెలుగు కంటే నేటి గడియలు మనకు ప్రకాశింపజేసి నిత్యమైన వెలుగును మన కొరకు పంపించాడు. తన వాక్యమనే వెలుగు
ఏ కాలములో లేని, ఏ గడియలో లేని తన అమూల్యమైన వెలుగును ఈ రోజు మన కొరకు ప్రకాశింపజేస్తున్నాడు. మనకు మార్గము సరళము చేయబడింది. మన త్రోవకు ఆయనే వెలుగుగా ఉండి మన పాదములకు మార్గమును ప్రకాశింపజేయడానికి ఆయన తన వాక్యమనే వెలుగును మనపై ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ లోకంలో మనలను ప్రత్యేకపరిచి మనలను వేరు చేసుకుని ఆయన జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనలను నిలుపుకున్నాడు. మనలను ఆయన చిన్న మందగా ఎంచుకొని ఆ చిన్న గుంపుగా ఉన్న మనపైన తన జీవాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనందరినీ ప్రత్యేకపరిచి తన మహిమకరమైన రాజ్యముగా, తనలోని భాగముగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకొరకే చీకట్లో ఉన్న మనలను తేజోవాసులముగా చేయడానికి, మనలను వెలిగించడానికి ఆయనే మనపై తన వెలుగును ప్రసరింపజేశాడు. ఆ గొప్ప వెలుగు మన కొరకు వచ్చి ఉన్నది. మనము చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. గొప్ప వెలుగు వచ్చి ఉన్నది. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ లవోదికే సంఘకాలంలో గుడ్డివారిగా ఉన్న మనలను తన వెలుగులో నడిపించడానికి, అంధకారంలో కుట్టిమిట్టులాడుతున్న మనలను ఆయనే కృపచేత తన మార్గములో, తన వెలుగైన మార్గంలో నడిపింపజేశాడు. మనం ఎరుగని త్రోవలలో ఆయనే మనల్ని నడుపుతూ ఉన్నాడు. మన కొరకు సమస్త చీకటిని పారద్రోలి మన మార్గాన్ని వెలుగుగా మారుస్తూ ఉన్నాడు. మన మార్గాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. నీవు చచ్చిన స్థితిలో పడి ఉండవలసిన అవసరము లేదని, నీవు నిర్జీవంగా ఉండవలసిన అవసరము లేదని, నీకు వెలుగు వచ్చి ఉన్నదని, ఆ వెలుగే వాక్యమై ఉన్నదని, ఆ వాక్యము నిన్ను తాకినప్పుడు నీలో వెలుగుగా మారుతున్నదని, నీ జీవితం వెలిగించబడుతున్నదని, నీవు సచ్చిన స్థితిలో పడి ఉండవలసిన అవసరము లేదని, నీవు లేచి తేజరెల్లమని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, యెషయా 42వ అధ్యాయంలో మనం ఇప్పుడే చదివినట్లుగా గొప్ప వెలుగు వచ్చి ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రకాశించిన అత్యంత గొప్ప వెలుగు ఆ దీనుడైన చిన్న నజరేయునిలో ప్రకాశించుచుండెను. మనం ఆపేక్షించడానికి ఆయనలో ఏ సొగసైనను లేదు. లోకరీతిగా చెప్పాలంటే విద్య లేనివాడు, అందరి చేత తృణీకరింపబడినవాడు, ఈ లోకంలోని ఆచారాలు మరియు విషయాలు తెలియని వ్యక్తి. కానీ ఆయన దెయ్యాలను బంధించగలడు, చనిపోయిన వారిని లేపగలడు. ఆయనను చూచి దెయ్యాలు వణికిపోయాయి. ఆయనే దేవుడు. దేవుడు ఆయనను పరలోకము నుండి గుర్తించి తిరిగి మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవాతి దేవుడైన ఆ గొప్ప వెలుగుగా ఉన్న దేవుడు, రవికోటి తేజుడు, వెలుగై ఉన్న ఆ మహారాజు తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి దరిద్రుడిగా వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ యొక్క మట్టి దేహంలో, కాంతి విహీనమైన ఈ దేహంలోనికి ప్రవేశించి తన మహిమనంతును పక్కకు పెట్టి నీచమైన మానవుని మధ్యకు వచ్చాడు. ఈ నీచులైన మానవుల చేత తృణీకరించబడి ఆయనలో ఆపేక్షించడానికి ఏ సొగసైనను లేకుండా అనేక మందికి హీనంగా కనిపించాడు. విద్య లేనివాడుగా, లోకంలోని ఆచారాలు, ఈ మనుషుల పారంపర్య ఆచారాలు తెలియని వ్యక్తిగా, అనేక మంది చేత గేలి చేయబడిన వాడిగా, అనేక మంది చేత ఉమ్ములు ఊహించుకున్న వాడిగా, పిడిగుద్దులు గుద్దించుకున్నవాడిగా, ఎన్నో అవమానాల మధ్య, అనకూడని మాటల మధ్య ఆయన మానవుల మధ్యకు వచ్చి దేవాతి దేవుడైన ఆ గొప్ప మహారాజు, ఆ వెలుగై ఉన్న దేవుడు తన్ను తాను తగ్గించుకుని మానవునికి మాదిరి చూపించడానికి, అల్పులైన మనలకు మాదిరి చూపించడానికి, తన గుంపు ప్రజలను ప్రత్యేకపరుచుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి దరిద్రుడిగా జీవించి అనేక మాటలను మన కొరకు అనుభవించాడు, అనేక అవమానాలను పొందాడు. ఆ మహిమ కలిగిన దేవుడు ఆయనే దైవ మానవుడై ఉన్నాడు. అందుకే ఆయనను ఆ పరలోకము నుండి దేవుడు గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడైన ఆ యెహోవా దేవుడు భూమి మీదకి
శరీరాన్ని దాల్చుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈయన వేరు కాదు గాని, పైన తండ్రి కింద కుమారుడు కాదు గాని, ఇద్దరూ ఒకటై ఉన్నారు. ఈ నీచుడైన మానవుని రక్షించడానికి ఆయనే దరిద్రుడిగా భూమిపైకి వచ్చి మన మధ్య నివసించడానికి ఈ మట్టి దేహాన్ని కప్పుకున్నాడు. అందుకే ఆయన కుమారుడిగా మన మధ్య కలిసిపోయాడు, మనలో ఒకడిగా జీవించాడు. ఆ తండ్రిగా ఉన్న ఆయన దేవాతి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆయనను గుర్తిస్తూ ఉన్నాడు. ఓ ధనవంతుల ముందు కాదు గాని, ఆయన పిలిచిన ఒక ఎంపిక చేయబడిన గుంపు ముందు. ఆ గుంపు మనమై ఉన్నాం ప్రియ సోదరులారా. ఆ వెలుగు మనపై తాకింది. మనము తేజరిల్లడానికి, మనం సచ్చిన స్థితిలో ఉండకుండా ఉండడానికి ఆ అమూల్యమైన వెలుగు, ఆ గొప్ప వెలుగు మనలను తాకింది. మనము లేచి తేజరిల్లమని, మనపై వెలుగు వచ్చిందని ఆయన చెప్తూ ఉన్నాడు. యెషయా 60వ అధ్యాయం 1వ వచనములో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, ఆయనే మనల్ని వెలిగించినవాడు, ఆయనే మనల్ని ప్రకాశింపజేస్తున్నవాడు. మరణపు ఛాయల్లో కూర్చున్న మనలను తన వెలుగులోనికి నడిపించినవాడు. అంధకార సంబంధులమైన మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన గొప్ప దేవుడు. అంధకార సంబంధమైన మనలను ఆ అంధకారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ మహిమకరమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దాడు. ఏ సూర్య చంద్ర నక్షత్రములు అవసరమే లేకుండా ఆయనే మనకు వెలుగుగా ఉండడానికి, తన గొప్ప వెలుగును మనపై ప్రకాశింపజేయడానికి మనలను ఆయన రాజ్య నివాసులుగా చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కృప ప్రియ సోదరులరా, ఎంత ధన్యతది. ఏ యోగ్యత లేని మనలను, ఎన్నిక లేని మనలను ఆ గొప్ప తేజోవాసులుగా, పరిశుద్ధులుగా, ఆయన రాజులైన యాజక సమూహముగా, తన సొత్తైన ప్రజలుగా ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికే ఆయన భూమిపైకి నీచుడిగా వచ్చాడు. ఆయన భూమిపైకి దరిద్రుడిగా వచ్చాడు. ధనవంతుడైన ఆయన మన కొరకు దారిద్ర్యము అనుభవించాడు. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? ఏ రీతిగా ఆయనను మనం పొగడగలం? మనం ఏమి చెల్లిస్తే ఆయన రుణము తీరుతుంది? అలాంటి గొప్ప దేవుడు మన కొరకు వచ్చి ఇంత గొప్ప ప్రేమను చూపించి మనను ఆయన రాజ్య సంబంధులుగా చేస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన కొరకు ఈ లోకంలో మహిమకరంగా జీవిస్తూ ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. గొప్ప వెలుగును మనపై ప్రకాశింపజేస్తూ మనల్ని ఎల్లప్పుడూ ఆయనలో వెలిగిస్తూ ఉన్నాడు. ఆయనే గొప్ప వెలుగు, అదే వాక్యమై ఉన్నది. ఆయన వాక్యం నుండి మరింత గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వాక్యము ఏమిటి? అదే క్రీస్తై ఉన్నది. ఆ వాక్యం అనగా క్రీస్తై ఉన్నాడు. ఆయన ఏమిటి? వాక్యము జీవం పోసుకుంది. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు దిగి వచ్చింది. అదే మనం యేసు క్రీస్తు అని పిలుస్తూ ఉన్నాం. ఆ వాక్యమే క్రీస్తుగా మన మధ్య నివసించింది. ఆ వాక్యము జీవం పోసుకుందని, మరియు జీవం పోసుకున్న వాక్యము ఆయనై ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలుగును గాక అని ఆయన చెప్పిన దానికంటే కూడా గొప్ప వెలుగును ఇచ్చింది. ఆ వాక్యమే మనల్ని వెలిగించింది. అది ఒక సృష్టి యొక్క వెలుగు, ఒక మత్స్య సృష్టి. అది పడిపోవాలి, కానీ ఆయన వాక్యం నిత్య జీవం మరియు నిత్య వెలుగు అయి ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అది ఒక దినాన పడిపోతుందని, సూర్యుడు నశించిపోతాడని, చంద్రుడు మాయమైపోతాడని, ఒకరోజు మన పైన ఆయనే ప్రకాశిస్తాడని, సూర్యుని వెలుగు అవసరము లేదని ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన స్థాపిస్తున్న ఆ నీతి రాజ్యంలో ఆయనే మనకు వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. సూర్యుని కాంతి అక్కడ అవసరం ఉండదని, ఆ బంగారు వీధులలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయనే మనపై కాంతిని ప్రకాశింపజేస్తాడని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కానీ ఆయన వాక్యం ఒక మత్స్య సృష్టి, అది పడిపోవాలి. కానీ ఆయన వాక్యం నిత్య జీవం మరియు నిత్య వెలుగు అయి ఉంది. ఒక మనిషి దానిని విశ్వసించినప్పుడు
అతనికి నిత్య వెలుగు లభిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ఉన్నతమైన సంగతులను వినడానికి, ఇంత ఆశ్చర్యకరమైన విషయాలను మనం తెలుసుకోవడానికి మన పట్ల ఆయన ఎంత కృపను చూపాడు. ఆయన అమూల్యమైన వాక్కును మనకిచ్చి మనలను వెలిగించి, అంధకార సంబంధమైన మనలను, చీకట్లో పడి ఉన్న మనలను, మరణ ఛాయల్లో పడి ఉన్న మనలను ఆయన తన వాక్యము చేత వెలిగించాడు. ప్రవక్త చెప్తున్నాడు, మత్తయి 4వ అధ్యాయంలో, మరణపు ఛాయలున్న ప్రాంతంలో కూర్చున్న వారికి వెలుగు ఆ వాక్యమై ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ఆ వాక్యమే వెలుగై ఉన్నది. విగ్రహాల ద్వారా దేవునిచే ఆవరింపబడి మరియు ఖండించిన అన్యజనులకు వెలుగు తీసుకువచ్చింది. తృణీకరింపబడిన మనపై, ఏ అర్హత లేని మనపై దేవుడు తన ప్రజలను పక్కకు పెట్టి అన్యజనులమైన మన కొరకు వచ్చాడు. మనల్ని వెలిగించడానికి, తన వాక్యపు వెలుగును మనపై ప్రకాశింపజేయడానికి ఆయనే వెలుగుగా మారాడు. ఆయనే వెలుగుగా వచ్చాడు. ఆయన ఏమి చెప్పాడు? నీ వాక్యము నా పాదములకు వెలుగు, నా పాదములకు మార్గమును ప్రకాశింపజేయుటకు వెలుగు, నన్ను నడిపించడానికి. నేడు దేవుని వెలుగు అనేది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమే. ఆ ప్రత్యక్షపరచబడిన వెలుగు, ఆ వెలుగు దేవుని క్రియలు, దేవుని వాక్యం ద్వారా పలకబడి జీవం పోసుకున్నవి. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అమూల్యమైన వాక్కులు, ఎంతో అద్భుతమైన వాక్కులు మనల్ని ఎంతో వెలిగిస్తూ ఉన్నాయి. మన మార్గానికి వెలుగు చూపుతూ ఉన్నాయి. మన త్రోవకు వెలుగు చూపి మనల్ని వెలిగిస్తూ ఉన్నాయి. వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య శరీరధారిగా నివసించి మనకు ఎంతో వెలుగును ప్రకటింపజేశాడు. మన కొరకు ఎంతో వెలుగును ప్రసరింపజేసి నేడు ఆయన పరిశుద్ధాత్మను మన మధ్య నివసింపజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా పలకబడి జీవం పోసుకున్నవి. ఇది సృష్టి ఆరంభంలో ఉన్న దానికంటే గొప్ప వెలుగు. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు కలిగిన ఆ వెలుగు కంటే కూడా నేడు ఈ అంధకార సంబంధమైన ఈ గడియలో గొప్ప వెలుగును మనపై ప్రసరింపజేస్తున్నాడని, ఈ కాలంలో ఆయన పంపించిన ఆ మహా వెలుగు ఎంతో ఉన్నతమైనదని, సృష్టి ఆరంభంలో ఉన్న వెలుగు కంటే ఈ గడియ కొరకు పంపబడిన వెలుగే గొప్పదని, అదే వాక్యపు వెలుగై ఉన్నదని, మన పాదాలకు మార్గమును ప్రకాశింపచేయడానికి, మనల్ని నడిపించడానికి, మనలను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి ఆ గొప్ప వెలుగు వచ్చి ఉన్నదని, మనలో ప్రత్యక్షతను కలిగించిందని, మనకు బయలుపాటును ఇచ్చిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ మై, ఎంత అద్భుతం ఆ వెలుగు! ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ వెలుగులో మనం ఉండటానికి, ఆయన వెలుగులో మనం విలసిల్లడానికి, మనం కదలడానికి, మనం చెలించడానికి, మనం జీవించడానికి ఆయన వాక్యం అనే వెలుగే మనకు ఎంతో అవసరమై ఉన్నది. వెలుగు, ఆ వాక్యం నేడు మనం ఉన్న ఈ చీకటిలో, సిద్ధాంతాలు శాఖలతో నిండిన ఈ చీకటిలో, ఉద్రేకములు మరియు మతపిచ్చితో నిండిన ఈ చీకటిలో, ప్రియ సోదరి సోదరులారా, ఆ వాక్యమే వెలుగై ఉన్నది. ఈ మతపిచ్చితో నిండిన, ఈ ఉద్రేకములతో నిండిన, ఈ మత శాఖల సిద్ధాంతాలతో నిండిన ఈ కట్టిక చీకటిలో నుండి మనం బయటకు లాగడానికి ఆ వాక్యపు వెలుగు ఎంతో అవసరమై ఉన్నది. ఎటువంటి ఆత్మ యొక్క సమాధులకైనా తెరవబడిన హృదయముతో ఆయనను అంగీకరించినట్లయితే ఆయన వారిని వెలుగులోకి నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఈ వాక్యాన్ని సత్యము కాదని ఖండించే ఆత్మలు ఇలా అనును, అద్భుతాలు జరిగే కాలం ముగిసింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అన్య భాషల్లో మాట్లాడటం, ప్రవక్తలు మొదలైనవి లేవని, అవి సంవత్సరాల క్రితమే ఆగిపోయాయని చెప్పేవారి మధ్యలో దేవుడు ఆ చీకటి మధ్యలో, సిద్ధాంతాల చీకటిలో, ఆ సంఘ శాఖల చీకటిలో తన వాక్యాన్ని మరియు దానిని విశ్వసించే ఒక గుంపు ప్రజలను తీసుకుని తన వెలుగును, తన జీవాన్ని ప్రకాశింపజేయడం. ఓ చూడండి, ఎంత ఉన్నతమైన విషయం ప్రియ సోదరి సోదరులారా. అందుకే మనం చెప్పుకున్నాం, ఆయన మనలను ప్రత్యేకపరిచాడు, మనలను వేరు చేసుకున్నాడు. మానవులు కల్పించిన నిర్జీవమైన సిద్ధాంతాల నుండి, చీకటి త్రోవల నుండి, ఈ లోక సంబంధమైన ఆచారాల నుండి, దేవునికి స్థానం లేని చీకటి చోట్ల నుండి ఆయన మనలను వేరుపరిచి, మనలను ప్రత్యేకపరిచి తన గుంపుగా చేసుకున్నాడు.
తన వాక్యాన్ని మరియు దానిని విశ్వసించే ఒక గుంపు ప్రజలను తీసుకొని తన వెలుగును, తన జీవాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. వారికే ఆ వెలుగు, వారి కొరకే ఆ వెలుగు, అది మరింత వెలుగు. ఇది సృష్టి ఆరంభంలో ఉన్న దానికంటే నిత్యమైన వెలుగు. ప్రియ సోదరులారా, అందుకే మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నతమైన ప్రణాళికలో అల్పులైన మనలను ఎన్నుకొని ఈ అంధకార యుగములో పడి ఉన్న మనలను ఆయన మరిచిపోకుండా వెలిగిస్తున్నాడు. ఆయన మనలను ఎన్నడూ వదలలేదు. ప్రియ సోదరులారా, ఆయన ముందు నిర్ణయంలో మనం ఉన్నాం. ఆఖరి వ్యక్తి వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన వెలిగించడానికి తన వాక్యమనే వెలుగును పంపిస్తూ ఉన్నాడు. ఈ గడియ కొరకు ఒక దీనుడైన ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా తన వెలుగును, తన వాక్యమనే వెలుగును ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఆ వెలుగు మన మధ్య నివసిస్తూ ఉన్నది. ఆ వెలుగు మన మధ్య ప్రకాశిస్తూ ఉన్నది. ఎవరిపైన అయితే ఆ వెలుగు పడిందో నిశ్చయంగా వారు లెగిస్తూ ఉన్నారు. ఆ చీకటిలో నుండి లేచి వాక్యమనే వెలుగులోకి వస్తూ ఉన్నారు. తగిన కాలమందు ఆ వాక్యము, ఆ వెలుగు ఆ చీకటిలో ఉన్న మనిషిని, ఆయన ప్రణాళికలో ఉన్న మనిషిని తాకుతూ ఉన్నది. అది ఆయన ఉద్దేశంతో ప్రతి కాలంలో, ప్రతి గడియలో ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని, తన వెలుగును ప్రసరింపజేస్తూ అనేక మందిని, చీకటిలో పడి ఉన్న అనేక మందిని ఆయన లేపుతూ వస్తున్నాడు. ఈరోజు మనమందరం ఈ వాక్యం వింటున్నాము అంటే, ఇది మనకు అందింది అంటే నిశ్చయంగా ఆ వాక్యమని వెలుగు మనపై తాకింది. ఆ వాక్యమని వెలుగు మనపై ప్రకాశించింది. ఆయన గుణాతిశయములను మనపై ప్రకాశింపజేస్తూ మనలను చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఆయన మన కొరకు ప్రకటింపజేసిన ఆ గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ పట్టుకుని ఆ వాక్యములో నిలిచి ఆ వెలుగులో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగుదాం. మనము చీకటిలో సంచరించవలసిన అవసరమే లేదు. మనము లేచి తేజరిల్లే సమయమై ఉన్నది. మన దివిటీలను ఆరిపోకుండా మన సిద్ధంలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అనే నూనెను నింపుకొని మనం ఎల్లప్పుడూ వెలుగు కలిగి ఉందాం. ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకొని ఆయన రాక కొరకు ఎదురు చూద్దాం. ఏదో ఒక గడియలో, ఏదో ఒక శుభోదయన ఆయన వచ్చి మనలను కొనిపోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు. అందుకొరకు ఆయన మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యములో మనం ఎల్లప్పుడూ జీవిస్తూ, ఆ వెలుగులో మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఆయనతోనే కొనిపోబడదాం. మన జీవితాలను ఎల్లప్పుడూ పరిశుద్ధముగా కాపాడుకుంటూ పరిశుద్ధాత్మతో నింపుకొని ఆ ఎత్తబాటులో మనం కూడా భాగమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మన సిద్ధులను ఎల్లప్పుడూ వెలిగిస్తూ మనల్ని ఎత్తబాటులో కొనుపోబడును గాక, ఆయనలో భాగముగా చేసుకొనును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 35, 36 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని నిత్యమైన వెలుగు, ఆయన ప్రకాశవంతమైన కాంతి అనేక కుటుంబాలకు పరిచయం చేసి, చీకటిలో ఉన్న అనేక కుటుంబాలు, మత శాఖల సిద్ధాంతాలు చచ్చిబడి ఉన్న అనేక కుటుంబాలను ఆయన వాక్యమనే వెలుగులోకి నడిపించండి. వారి తేజోవాసులుగా, వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దండి. మరణ ఛాయల్లో ఉన్నవారిని, నిర్జీవమైన స్థితిలో ఉన్నవారిని దేవుని యొక్క వాక్యమని వెలుగులోకి నడిపించండి. ఆయనలో ఉన్నతముగా జీవింపజేయండి. ఆ మహిమకరమైన, ఆ వెలుగైన గొప్ప రాజ్యము కొరకు వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, అద్వితీయ సత్య దేవుడైన, ఆది సంభూతుడైన ఆ దేవుని యొక్క వెలుగు, ఆ నిత్య ప్రకాశం ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించునుగాక. మిమ్మలను ఆయనలో ఉన్నతముగా జీవింపజేయునుగాక. షాలోమ్.
పిలుచుచుంటివి